శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 5, 2026 బుధవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢమాసం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు కృష్ణపక్షం ఆశ్లేష కార్తె. సప్తమి రాత్రి 8:38 వరకు. నక్షత్రం అశ్విని రాత్రి 9:14 వరకు. వర్జం సాయంత్రం 5:20 నుండి సాయంత్రం 6:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. ఈరోజు పరిహారం: హయగ్రీవ స్తోత్రం చదివి పిల్లలకి పుస్తకాలను పంచండి. ద్వాదశ రాశులు. మేషరాశి. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వస్తులాభం, సోదరుల కలయిక. వృషభ రాశి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. సభలలో పాల్గొంటారు. మిథున రాశి. మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకునే పనులు పూర్తి చేస్తారు. వస్త్రాలు కొనుగోలు. కర్కాటక రాశి. సంతాన విషయమై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. క్రమశిక్షణ పాటించడం వలన లాభపడతారు. సింహరాశి. మీలోని ప్రతిభా పాటవాలు వెలుగు చూసే దిశగా ప్రయాణం సాగిస్తారు. సంఘ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్యారాశి. ఒకానొక రహస్య సమాచారం తెలుసుకుంటారు. జీవిత భాగస్వామితో చర్చలు జరిపి కొన్ని ముఖ్య నిర్ణయాలు చేస్తారు. తులారాశి. విధుల నిర్వహణలో, వ్యాపార రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు. ఆరాధనలు, యాత్రలు సంభవము. వృశ్చిక రాశి. దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. ధనస్సు రాశి. మాట పట్టింపులతో ఎంతో కాలంగా దూరమైన సన్నిహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. మకర రాశి. ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. వస్త్రలాభం. కుంభరాశి. సంఘంలోని పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్వల్ప ధనలాభం. వాహన సౌలభ్యం. మీనరాశి. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం తెలుసుకుంటారు. రాజకీయ పరపతి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. నమస్కారం.